హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అత్యంత భయంకరమైన హృదయాన్ని కలిచివేసే చరిత్ర గురించి మాట్లాడబోతున్నాం. రెండో ప్రపంచ యుద్ధం, నాజీల ఏకాగ్రత శిబిరాలు మరియు వాటిని విముక్తి చేసిన సమైక్య దళాలు చూసిన దారుణమైన దృశ్యాలు. ఈ శిబిరాల్లో జరిగిన ఆకృత్యాలు మానవాళి చరిత్రలో ఒక నల్లని అధ్యాయం. 1944 మధ్య నాటికి రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు ఓడిపోతున్నారని స్పష్టమైంది. తూర్పు నుండి సోవియట్ సైన్యం బెర్లిన్ వైపు దూసుకెళ్తోంది. మార్గంలో నాజీలను నిర్మూలిస్తూ అటు పశ్చిమాన సమైక్య దళాలు నార్మాండీలో విజయం సాధించి జర్మనీ వైపు ముందుకు సాగుతున్నాయి. కానీ ఈ విజయాల మధ్య ఒక భయంకరమైన సత్యం బయటపడుతోంది. నాజీల ఏకాగ్రత శిబిరాల్లో జరిగిన ఆకృత్యాలు. నాజీలకు తమ ఓటమి అర్థమైపోయింది. అందుకే ఏకాగ్రత శిబిరాల నిర్వహణకు బాధ్యత వహించిన హెన్రిచ్ హిమ్లర్ ఈ ఆకృత్యాల ఆధారాలను నాశనం చేయమని ఆదేశించాడు. ఎస్ఎస్ సైనికులు ఖైదీలను శిబిరాల నుండి జర్మనీలోని లోతైన ప్రాంతాలకు తరలించడం మొదలుపెట్టారు. కానీ వారు ఎంత ప్రయత్నించినా సత్యాన్ని దాచడం అసాధ్యమైంది. అయితే ఈ కథలో మొదటి భాగమైన శిబిరం మైడానెక్. పోలాండ్లోని లుబ్లిన్లో ఉన్న మైడానెక్ శిబిరం 1941లో హిమ్లర్ ఆదేశాలతో స్థాపించబడింది. మొదట ఇది శ్రమ శిబిరంగా ఉద్దేశించబడింది. కానీ కేవలం ఒక సంవత్సరంలోనే ఇది నిర్మూలన శిబిరంగా మారిపోయింది. ఇక్కడ బలహీనమైన ఖైదీలను జైక్లాన్ బి కార్బన్ మోనాక్సైడ్ తో గ్యాస్ ఛాంబర్లలో చంపేవారు. 1942 నుండి 1943 వరకు లక్షలాది యూదు ఖైదీలు ఇక్కడ దారుణంగా చంపబడ్డారు. మైడానెక్ లో సుమారు 60,000 మంది యూదులు మరణించారు. 1944 జూలైలో సోవియట్ సైన్యం మైడానెక్ కు దగ్గరగా రావడంతో శిబిరం సిబ్బంది ఆనవాళ్లను నాశనం చేయకుండానే పారిపోయారు. జూలై 22 రాత్రి సోవియట్ సైనికులు మైడానెక్ కు చేరుకున్నారు. వారు చూసిన దృశ్యాలు ఊహించలేనంత భయంకరం. వేలాది ఖైదీలు, ప్రధానంగా సోవియట్ యుద్ధ ఖైదీలు అక్కడ మిగిలారు. బూడిద కుప్పలు, ఎముకలు, మానవ శేషాలు, గ్యాస్ ఛాంబర్లు, శవదహన గృహాలు, లక్షలాది జతల బూట్లు. ఈ ఆధారాలు నాజీల దారుణత్వాన్ని అరుస్తున్నాయి. సోవియట్లు ఈ నేరాలను డాక్యుమెంట్ చేయడానికి పోలీస్ సోవియట్ కమిషన్ను ఏర్పాటు చేశారు. తర్వాత 1947లో మైడానెక్ ను రాష్ట్ర మ్యూజియంగా మార్చారు. కానీ ఈ విముక్తి కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఇంకా పెద్ద భయానకం అస్విట్జ్ లో వేచి ఉంది. మైడానెక్ విముక్తి అయిన 6 నెలల తరువాత 1945 జనవరి 27న సోవియట్ రెడ్ ఆర్మీ అస్విట్జ్ ను చేరుకుంది. అస్విట్జ్ నాజీల భయంకర నేరాలకు చిహ్నం. కానీ సోవియట్లు రాకముందే నాజీలు చాలా మంది ఖైదీలను మరణయాత్రలుగా పిలిచే దారుణమైన ప్రయాణాల్లో పశ్చిమ జర్మనీకి తరలించారు. ఈ యాత్రల్లో ఖైదీలను చల్లని వాతావరణంలో బూట్లు లేకుండా 100 మైళ్ళు నడవమని బలవంతం చేశారు. లక్షలాది మంది చలి, ఆకలి, కాల్పుల కారణంగా మరణించారు. సోవియట్లు అస్విట్జ్ లోకి అడుగుపెట్టినప్పుడు కేవలం 7,000 మంది క్షీణించిన ఖైదీలు మిగిలారు. వారు కనుగొన్న ఆధారాలు మరింత దిగ్భ్రాంతికరం. 600 శవాలు, 3,70,000 పురుషుల సూట్లు, 8,37,000 మహిళల దుస్తులు, 7 టన్నుల మానవ జుట్టు. ఈ జుట్టు గ్యాస్ ఛాంబర్లలో చంపబడిన మహిళల నుండి సేకరించబడింది. బూడిద కుప్పలు, మలంతో కప్పబడిన బారక్లు, అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలు. ఈ దృశ్యాలు సైనికులను కన్నీళ్లలో ముంచెత్తాయి. రెడ్ ఆర్మీ జనరల్ వాసిలో పెట్రోంకో ఇలా అన్నారు: ప్రతిరోజు మరణాలు చూసిన నేను అస్విట్జ్లో నాజీల ద్వేషానికి షాక్ అయ్యాను. యూదుల గతి ఇక్కడే నాకు తెలిసింది. పోలిష్ రెడ్ క్రాస్ సహాయంతో సోవియట్లు బతికున్న వారికి వైద్య సంరక్షణ అందించారు. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. 1945 ఏప్రిల్లో అమెరికన్ 42వ రెయిన్బో డివిజన్ సైనికులు డాచావ్ శిబిరంలోకి ప్రవేశించారు. వారు ఒక సాధారణ యుద్ధ ఖైదీల శిబిరాన్ని ఊహించారు. కానీ వారు చూసినది ఒక పీడకల. శిబిరం దగ్గరికి వెళ్ళగానే కుళ్ళిపోతున్న శవాల వాసన వారిని తాకింది. రైల్వే కార్లలో వేలాది శవాలు ఒకదానిపై ఒకటి పేర్చబడి ఉన్నాయి. వారాల క్రితం బుచెన్వాల్డ్ శిబిరం నుండి 3,000 మంది ఖైదీలను రైలులో డాచావ్కు తరలించారు. కానీ ఈ రైలు 3 వారాలు ఆలస్యమైంది. ఫలితం ఆకలి, నిర్జలీకరణం, వ్యాధులతో 3,000 మందిలో కేవలం 4వ వంతు మాత్రమే బతికారు. శిబిరం లోపల 32,000 మంది ఖైదీలు బతికున్న అస్థిపంజరాలలా కనిపించారు. టైఫస్ పెయినులతో బాధపడుతున్న వారు ఎక్కువ. ఈ దృశ్యాలు అమెరికన్ సైనికులకు షాక్ లోకి నెట్టాయి. కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు, మరికొందరు ఆగ్రహంతో రగిలిపోయారు. ఒక సందర్భంలో 4 జర్మన్ అధికారులు శరణు అర్థంగా తెల్లని రుమాలతో బయటకు వచ్చినప్పుడు సైనికులు వారిని వెంటనే కాల్చి చంపారు. డాచావ్ విముక్తి నాజీ నేరాల భయంకర స్వరూపాన్ని మరోసారి బయటపెట్టింది.
ఇప్పుడు చివరి శిబిరం బెర్గెన్ బెల్సన్ 1945 ఏప్రిల్లో బ్రిటిష్ సైన్యం ఈ శిబిరాన్ని చేరుకుంది. బెర్లిన్ బెల్సన్ మరణ శిబిరం కాకపోయినా ఇక్కడి పరిస్థితులు అంతకంటే దారుణం. 10,000 మంది కోసం రూపొందించిన ఈ శిబిరంలో సమైక్య దళాలు రాకముందు లక్షలాది ఖైదీలను పంపారు. రద్దీ, ఆకలి, దుర్వ్యవహారం కారణంగా టైఫస్, టైఫాయిడ్ వంటి వ్యాధులు విజృంభించాయి. బ్రిటిష్ సైనికులు శిబిరంలోకి అడుగుపెట్టినప్పుడు 55,000 మంది క్షీణించిన ఖైదీలు, వేలాది శవాలు, బహిరంగ సమాధులు వారిని స్వాగతించాయి. మేజర్ లియోనాల్డ్ బెర్నే ఇలా అన్నారు: నేను పూర్తిగా నాశనమైనట్లు అనిపించింది. విముక్తి తర్వాత కూడా 14,000 మంది వ్యాధులతో మరణించారు. ఈ దృశ్యాలు బ్రిటిష్ సైనికులను మాటలు రానంతగా షాక్ చేశాయి. ఈ శిబిరాల విముక్తి కేవలం ఒక యుద్ధ విజయం కాదు, ఇది మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత దారుణమైన చెడుకు వ్యతిరేకంగా పోరాటం. సైనికులు చూసిన ఈ భయంకర దృశ్యాలు వారి జీవితాంతం మర్చిపోలేని గాయాలుగా మిగిలాయి. మైడానెగ్, ఆస్విట్జ్, డాచౌ, బెర్గెన్ బెల్సన్ ఈ శిబిరాలు మనకు ఒకే సందేశం ఇస్తాయి: చరిత్రను మర్చిపోకూడదు, దాని నుండి నేర్చుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చిందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి హిస్టారికల్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.